అయితే ఈరోజే నామినేషన్ మొదలు పెడదాం మేడం. ఏమంటారా? అవును, మాకు యూనియన్ లీడర్ వెంటనే కావాలి. 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 అవును, లీడర్ లేకపోతే యూనియన్ పనులు అయిపోతాయి. వర్కర్స్ని మేనేజ్ చేయడం కష్టం అవుతుంది. ఓహో, ఇప్పుడు అర్థమైంది వెంకీ, నీ ప్లాన్ ఏంటో. అసాధ్యుడివయ్యా నువ్వు. కరెక్టే తాతయ్య. అలాగే ఎలక్షన్స్ పెడదాం. మీలో నామినేషన్స్ ఎవరు వేస్తారో వెయ్యండి. నెలలోపు ఎలక్షన్స్ పెడదాం. ఆ తర్వాత మీకు యూనియన్ లీడర్ని డిక్లేర్ చేద్దాం. మీరు చెప్పిందంతా ఓకే మేడం, కానీ మాకు ఎలక్షన్లు వద్దు. ఎలక్షన్స్ వద్దా? ఎలక్షన్స్ జరగకపోతే మీకు యూనియన్ లీడరు ఎట్టా వస్తాడు? ఎలక్షన్స్ అవసరం లేదమ్మా. మేము ఏకగ్రీవంగా ఒక లీడర్ని కావాలని కోరుకుంటున్నాం. ఓ ఓకే, అలా అయితే ఎలక్షన్స్ అవసరం లేదు. కానీ ఎవరు మీరు కావాలనుకునే లీడర్? ఇంకెవరమ్మా, మా వెంకీ బాబే. అవును, అవును, మాకు వెంకీ బాబే కావాలి. చూసావా కిలమ్మా, ఇది వీడి ప్లానే. యూనియన్ లీడర్ని కావాలని ఇరికించింది కూడా వీడే. తర్వాత వీడు లీడర్ అవడానికి. బావగారు, ఆడు ప్లాన్ చేసిన మనం ఎట్టా ఒప్పుకుంటాం? అవును, వెంకీ బాబే లీడర్. అవును, వెంకీ బాబే లీడర్. అట్టెట్ట కుదురుతాది? ఆ అబ్బి మీద పోలీస్ కంప్లైంట్ ఉండాది. రూల్స్ ప్రకారం ఈ రోజుతో ఆ అబ్బి మన ఫ్యాక్టరీలో వర్కర్గా ఉండడానికి పనికిరాడు. అట్లాంటిది లీడర్ నెట్టా చేస్తాం? అవును, అతనికి ఈరోజు లాస్ట్ వర్కింగ్ డే. సాయంత్రం 5 గంటలకి అతను రిజైన్ చేసి వెళ్ళిపోవాలి. ఓకే మేడం, మీరు మీ రూల్స్ అన్నీ ఓకే. మేం కూడా రూల్స్ అన్నీ చదివాం. 5th క్లాస్ గురించి గుర్తుపెట్టుకున్న మేడం గారు 9th క్లాస్ గురించి మర్చిపోయారా మేడం గారు? అకార్డింగ్ టు 9th క్లాస్, యూనియన్ ఎలక్షన్స్లో నేను ఉద్యోగంలో ఉండగా నామినేషన్ వేస్తే ఎలక్షన్ రిజల్ట్ తెలిసే వరకు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. బయటికి వెళ్లాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఒకవేళ నేను గెలిస్తే మనవడా, ఇంకా గెలిస్తే ఏమిటి? వర్కర్సు యునానిమస్గా నిన్ను ఎన్నుకున్నారు అంటే నువ్వు ఆల్రెడీ గెలిచినట్టే.